హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. సినీ టీవీ ఇండస్ట్రీలో విడాకుల కల్చర్ బాగా పెరుగుతూ వస్తుంది. చాలా మంది సెలబ్రిటీస్ అదేదో పెళ్లికి పిలిచినట్లుగా తమ విడాకుల వార్తలను తమ సోషల్ మీడియాలో అకౌంట్స్లో పోస్ట్ చేస్తూ మేము విడిపోతున్నాం, మమ్మల్ని ఎవ్వరూ అపార్థం చేసుకోవద్దు అంటూ ఏవేవో వినిపిస్తున్నారు. అలా ఏవేవో కారణాల చేత విడిపోయిన సెలబ్రిటీలు ఎవరో ఈ వీడియోలో చూద్దాం. లిస్ట్లో చాలా మందే ఉన్నారు. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. రీసెంట్ గా సింగర్ అండ్ యాక్టర్ అయిన జీవి ప్రకాష్ కుమార్ తన భార్యకు విడాకులు ఇస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఈ న్యూస్ కొద్ది రోజుల క్రితం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో కింగ్ గా పిలువబడే అక్కినేని నాగార్జున గారికి 2 పెళ్లిళ్ళు అయ్యాయి. ఈయన విక్టరీ వెంకటేష్ గారి చెల్లెలైన దగ్గుపాటి లక్ష్మిని మొదటి వివాహం చేసుకున్నారు. అయితే అనంతరం నాగార్జున లక్ష్మి విడాకులు తీసుకున్నారు. తర్వాత నాగార్జున గారు అమలాను పెళ్లి చేసుకున్నారు. అలాగే నాగార్జున గారి అబ్బాయి నాగ చైతన్య సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత సడన్ గా వీరు విడాకులు తీసుకున్నారు. ఈ న్యూస్ అప్పట్లో మంచి వైరల్ గా మారడంతో అటు ఫ్యాన్స్ కూడా చాలా హట్ అయ్యారు. అయితే ఇదే కుటుంబం నుండి వచ్చిన మరో హీరో సుమంత్ కూడా హీరోయిన్ అయిన కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత సుమంత్ కీర్తిరెడ్డి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సుమంత్ మరో పెళ్లి చేసుకోలేదు. కానీ కీర్తిరెడ్డి మాత్రం మరో పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు. నాగార్జున గారి మరో అబ్బాయి అయిన అఖిల్ తన తండ్రి అన్న కంటే ఒక అడుగు ముందుకేసి అతి తక్కువ ఏజ్లోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టాలనుకున్నారు. ఆయన శ్రేయ భోపాల్ను ప్రేమించడంతో వారి పెళ్లికి వారి కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాయి. దీంతో వారి ఎంగేజ్మెంట్ ఎంతో ఘనంగా జరిగింది. ఏమైందో తెలియదు గాని తర్వాత అఖిల్ శ్రేయ భోపాల్కి మనస్పర్ధలు రావడంతో వారి వివాహం ఆగిపోయింది. దీంతో వారు ఎంగేజ్మెంట్ తోనే తమ బంధానికి ముగింపు పలికారు. అలాగే మోహన్ బాబు గారి అబ్బాయి మంచు మనోజ్ కి 2 వివాహాలు అయ్యాయి. మొదటి భార్య పేరు ప్రణతి రెడ్డి. వీరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అయితే తర్వాత మంచు మనోజ్ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న భూమా మౌనికారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి 2వ కూతురైన శ్రీజకు వివాహ బంధం ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఈమెకు 2 వివాహాలు అయ్యాయి. మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వారిద్దరూ కొన్నేళ్ల తర్వాత విడిపోయారు. అయితే ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని శ్రీజ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఈయన టాలీవుడ్ లో హీరోగా పలు సినిమాల్లో కూడా చేశారు. వీరిద్దరికి 2 ఆడపిల్లలున్నారు. రీసెంట్ గా కళ్యాణ్ శ్రీజ ఒకరికి ఒకరు దూరమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి బ్రదర్ అయిన నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అయితే ఆమెకు జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే వారి బంధం ఎన్నాళ్ళో నిలవలేదు. దీంతో వారు విడాకులు తీసుకున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఏకంగా 3 పెళ్లిళ్ళు అయ్యాయి. పవన్ మొదట నందిని అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. కానీ వారి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేకపోవడంతో విడిపోయారు. తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ రేణు దేశాయి పవన్ కళ్యాణ్ ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని నెలల తర్వాత పవన్ కి రేణు దేశాయికి తన కుదరకపోవడంతో ఇద్దరు చట్టబద్ధంగా విడాకులు తీసుకుని ఇప్పుడు అన్నా లెజనోవా అనే ఆమెను 3వ పెళ్లి చేసుకుని ఆమెతో ఉంటున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ గారు మొదట సారికా గారిని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి 2 కుమార్తెలు. వారే శృతి హాసన్, అక్షరా హాసన్. ఆ తర్వాత సారికతో విడిపోయి హీరోయిన్ గౌతమి గారితో చాలా కాలం కలిసి ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా సెపరేట్ అయ్యారు. అలాగే మరో కోలీవుడ్ హీరో ధనుష్ కి తమిళ్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ కూతురైన ఐశ్వర్యకి వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు. అయితే ధనుష్, ఐశ్వర్య మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని ఎవరు దారి వారు చూసుకుంటున్నారు. ఈ విషయాన్ని వారే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే టాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నటి అమలాపాల్ దర్శకుడైన విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. దీంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే తర్వాత అమలాపాల్ తన స్నేహితుడైన జగత్ దేశాయ్ ప్రపోజ్ చేయడంతో ఆమె అతనికి ఓకే చెప్పింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుని మరో జంట అయ్యారు. ఇక బొమ్మరిలో హీరో సిద్ధార్థ్ కు మేఘన అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. వారికి ఒక అబ్బాయి కూడా పుట్టాడు. కానీ తర్వాత వాళ్ళు విడాకులు తీసుకున్నారు. అయితే హీరోయిన్ అదితితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. టాలీవుడ్ యాక్టర్ అండ్ సింగర్ నోయల్ హీరోయిన్ ఎస్తర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత ఇద్దరికి మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
అలాగే టాలీవుడ్లో నటి యాంకర్ అయిన ఝాన్సీ టాలీవుడ్లో నటుడు యాంకర్ అయిన జోగినాయుడిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అంతా బాగుంది అనుకునే లోపే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. శరత్ బాబు, రామప్రభ వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1981లో పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల 1988లో విడిపోయారు. శారద, చలం ఒకప్పటి హీరో హీరోయిన్లుగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న శారద, చలం గారు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికే వీళ్ళిద్దరూ విడిపోయారు. సీత, పార్థిబన్ తెలుగులో ఒకప్పటి హీరోయిన్ సీత తమిళ్ రైటర్, డైరెక్టర్, యాక్టర్ అయిన పార్థిబన్ని ప్రేమించి 1990లో పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరికి 3 పిల్లలు కూడా ఉన్నారు. 11 ఏళ్ల వీళ్ల కాపురంలో కలహాలు రావడంతో 2001లో విడిపోయారు వీళ్ళిద్దరూ. ప్రకాష్ రాజ్, లలిత కుమారి తమిళ్ యాక్ట్రెస్ లలిత కుమారిని ప్రేమించి 1994లో పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్. ఆ తరువాత 2009లో వీళ్ళిద్దరూ విడిపోయారు. వీళ్లకు 3 పిల్లలు. ఆ తరువాత ప్రకాష్ రాజ్ పోనీవర్మ అనే కొరియోగ్రాఫర్ని పెళ్లి చేసుకున్నారు. సోనియా అగర్వాల్, సెల్వరాఘవన్ 7/G బృందావన్ కాలనీ మూవీతో మంచి హిట్ అందుకున్నారు సోనియా అగర్వాల్ అండ్ సెల్వరాఘవన్. ఈ సినిమా డైరెక్టర్ సెల్వరాఘవన్ అందులో హీరోయిన్ గా చేసిన సోనియా అగర్వాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2010లో విడిపోయారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోకి ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.